తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గురువారం రేషన్ దుకాణాలు, ఐసీడీఎస్ కేంద్రాలు, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని, రైల్వే కోడూరులో అన్ని కేంద్రాలను అధికారులు చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అయితే రేషన్ గోదాంలో హమాలీలు ఒక్కో బియ్యం మూట నుంచి 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, అలాంటి చర్యలను వెంటనే నిలిపివేసి సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళకు కూడా 14 ఉందండి. బట్ దే ఆర్ గివింగ్ మిడ్ డే మీల్స్ 2 curries విత్ కర్డ్, సేమ్ 1400. మీకు 1400 సఫిషియెంట్ సరిపోతుంది ఐ థింక్. ఎందుకంటే మిడ్ డే మీల్స్ ఉండదు, మనకు వారానికి ఇచ్చేది 25 రోజులే. ఈసారి 50 కలర్ రావాలి మనకు, చేస్తారు. అది మార్కింగ్ చేయడం 4 కలర్స్ రావాలి. మనకు పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈరోజు స్టాక్ వచ్చింది అనుకోండి, మనం మీరు ఎంటర్ చేసుకోవాలి, ఇమీడియట్ ఎంటర్ చేయండి. అన్ని స్పాయిల్ అయ్యాయి 6 రోజులు. అంటే మనకి ఎన్ని వచ్చాయి? 12 వారాలు వచ్చాయి. 13వ వారం ఈ ఫస్ట్ రోజు వస్తుంది. బీసీఆర్ మీకు ఏదైనా నచ్చని టిఫిన్ ఏదైనా ఉందా? మారుస్తాం. ఉప్మానా అంటే బాగానే చేస్తారు సార్. మా ఇంట్లో 6 ఇస్తారు సార్, సాటర్డే ఇవ్వరు సార్. కరెక్టే. ఈ బాబు 4 అంటున్నారు. చెప్పండి, సారు ఇట్లా చెప్పారు, మీరేనా? టమాటా కర్రీ సాంబార్ ముందు పెట్టారు. మీరు నైట్ కూడా కర్రీ అయితే పెట్టట్లేదమ్మా, ఏదైనా సాంబార్ కానీ రసం కానీ లేదండి. విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నిన్నటి దినాన ఈరోజు మన తిరుపతి డిస్టిక్ పర్యటిస్తూ ఉన్నాం. నిన్నంతా శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి టౌన్లో చేయడం జరిగింది. ఈరోజు రైల్వే కోడ్ రావడం జరిగింది. గతంలో నేను రైల్వే కోడ్కి ఎప్పుడు రాలేకపోయాను, ఎందుకంటే లాస్ట్ టైం ఇది కడప డిస్టిక్లో ఉండేది. కొంచెం ఎండింగ్ బార్డర్ కాబట్టి కొంచెం మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా ఈ ఊళ్ళో అన్ని తిరగాలా, చూడాలా ఎలా ఉంది అనే ఉద్దేశంతో. యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్, నేను దాదాపు 4 years 3 months బ్యాక్ నేను ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెను మార్పులు నేను గ్రహిస్తూ ఉన్నా. వాస్తవంగా అంగన్వాడీ సెంటర్లు అయితేనేంటి, ఇట్లా మిడ్ డే మీల్స్లో అయితేనేంటి. ఒకప్పుడు మిడ్ డే మీల్స్లో గంజి ఉంచేవాళ్ళు విపరీతంగా. అప్పటి నుంచే ఫోర్టిఫైడ్ కెనాల్స్ కలిపేవాళ్ళు బియ్యంలో. అప్పుడు గంజి ఉంచకుండా చేస్తేనే ఆ విటమిన్స్ పిల్లలకు చేరతాయి. అలాంటిది ఈరోజు ఎవరిని అడిగినా కానీ, వంట వాళ్ళని కానీ, ఎవరిని అడిగినా కానీ, లాస్ట్కు ఎంత చదువు రాని వాళ్ళైనా ఏ బలం ఉందంట సార్ దాంట్లో అనే కాడికి వచ్చింది. చాలా నాకు సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఎంతో ప్రజలకు మేము మోటివేట్ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఈ స్థాయికి వచ్చింది. రేషన్ షాప్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎక్కడా చూడలేదు ఈ ఊళ్ళో చూసినట్టుగా. ఎందుకు దానికి ఉదాహరణ చెప్తున్నానంటే, మా అధికారులు తీసుకెళ్తాం. మేము ఒకటి లొకేషన్ పెట్టుకొని అదే పనిగా ఇప్పుడు వెళ్ళడం జరిగింది, ఎవరికి తెలియకుండా. యాడైంది కూడా ఆడ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అందుకు ఆడ పబ్లిక్ని కూడా అడిగాం మేము మళ్ళీ. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా కానీ 20 కేలు 18 కేలు 17 కేలు ఇవ్వడం, చక్కెర 17 రూపాయలు అంటే 20 రూపాయలు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే కోడూరులో మటుకు అందరూ న్యాయంగానే పనిచేస్తూ ఉన్నారు అనిపించింది. కొంచెం స్టేజ్ 2 అన్లోడ్ చేసే హమాలీలు అక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి కాకుండా లోకల్ వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, కొంచెం బియ్యం తీస్తూ ఉన్నారని 200-300 కేలు తక్కువ వస్తూ ఉన్నాయని చెప్పి మాకు బాగా కంప్లైంట్ వచ్చాయి. ఇవన్నీ కూడా కొంచెం రెక్టిఫై చేసుకోండి. కరెక్ట్ కాదు. మనము పైనుంచి సక్రమంగా జరిగితే కింది స్థాయి వరకు సక్రమంగా ఉంటుంది. ఎక్కడ పైన పొరపాటు జరిగి వాళ్ళు తక్కువ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? వేరే మార్గం లేదు కదా. అట్లా వీళ్ళు కూడా తగ్గించి ఇవ్వడము, లేకుంటే పబ్లిక్ దగ్గర నుంచి కొండము, ఈ విధంగా జరుగుతూ ఉంది. అవి ఈ ఊళ్ళో అయితే నేను బాగా రైల్వే కోడ్లో సాటిస్ఫైడ్ అయినాను. అంగన్వాడీ సెంటర్లు చూసాము, అన్నీ బాగున్నాయి. మిడ్ డే మీల్స్ ఒక 2-3 స్కూల్స్ చూసాము, భోజనాలు బాగా చేస్తూ ఉన్నారు. పిల్లలు 100% తింటూ ఉన్నారు.
గతంలో అంటే ఈ గవర్నమెంట్లో వాస్తవంగా జూన్ నుంచి మనకు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఫైన్ రైస్ ఇస్తున్నారండి హాస్టల్స్కు, మన మిడ్ డే మీల్ స్కూల్స్కు. అది చాలా బాగుంది. చాలా పిల్లలందరూ హ్యాపీగా తింటా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బాగా అర్థం చేసుకున్నారు, మంచి బియ్యం ఇస్తున్నారు కదా అని. గతంలో 70% 60% అటు తినేవాళ్ళు, మిగతా వాళ్ళు క్యారెలు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ క్యారెలు తెచ్చుకునే సంస్కృతికి స్వస్తి పలికింది దాదాపు ప్రజలు కూడా. ఎందుకంటే ప్రమాణం చేస్తూ ఉన్నారు, బాగుంది కాబట్టి అందరూ తింటా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను దయవించి మీకు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇది 5 years ఉంటుంది మా టెన్యూరు. దీంట్లో ఎక్కడ కూడా ఈ కమిషన్ అనేది ఒక సివిల్ కోర్టు కలిగిన అర్హతలు, అధికారాలు, యాక్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా లంచాలు అనేది జరగకూడదు, అవన్నీ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని నియమించడం జరిగింది. మేము కూడా అదే పద్ధతిలో ఎక్కడ కూడా తలంచకుండా, ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితులు, ఎంత ముఖ్యమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే యాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ విషయంలో చిన్న చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం, జాగ్రత్త అని. మరీ పెద్ద తప్పులు ఉంటే కన్నా సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. డీజీఆర్ఓ, డిస్ట్రిక్ట్ గ్రీవెంట్ రిడ్రెసల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు వ్యవహరిస్తారు. ఆయన ద్వారా మేము సస్పెండ్ చేయించేదానికి మాకు అధికారాలు ఉన్నాయి. తర్వాత సుమోటోకు తీసుకొని కేసులు పెడతామండి, ఒక కోర్టు రన్ చేస్తాం మేము. సుమోటోకు తీసుకొని కేసులు పెడతాం, వాళ్ళ ఎస్ఆర్లో ఎంటర్ అవుతుంది, ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది పేద పిల్లలకి ఇచ్చే ఆహారం ప్లస్ రేషన్ బియ్యం వైట్ కార్డు హోల్డర్స్కి, హాస్టల్స్లో పేద పిల్లలు, వీళ్ళకందరికీ భోజనాలు పెట్టే కార్యక్రమాలు ఇవి. ఎక్కడెక్కడ ఏమేమో లంచాలు జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చు అందరూ, కానీ అవన్నీ మనం పక్కన పెడతాం. ఇది భోజనాలండి. వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ దగ్గర మనం సంపాదించుకోవాలనే కక్కుర్తి ధోరణి ఉంటే కన్నా దేవుడు ఒకడు ఉన్నాడు, చూస్తాడు. ఎంతకాలం అని మనం వచ్చి ఎంటపడినా కానీ చేసేవాడు ఏదో ఒక రెమెడీ ఎత్తుకుంటానే ఉంటాడు. అట్లా కాకుండా దయవుంచి అందరూ కూడా అధికారులు అర్థం చేసుకోండి. మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ఇంకా చివరిగా ఫుడ్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మిళితంగా ఇచ్చే ఉచితాహారం మీద మాత్రమే పనిచేస్తుంది. చాలామంది హోటల్స్, ఇవి రెస్టారెంట్లు, ఇవి అవి ఎడుగుల ఆయిల్స్ ఇవన్నీ ఏం చూడరు అని అంటా ఉన్నారు. కాదండి, అవన్నీ మా పరిధి కాదు, అవి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మాకు ఓన్లీ పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఐసీడీఎస్, అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్ అండ్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్. చివరిగా ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినా కానీ మాకు వాట్సాప్ రూపంలో వీడియోలు మాత్రం పంపించగలిగితే, వీడియోలు మాత్రమే, మీరు మ్యాటర్ పెట్టినా ఫోటోలు పెట్టినా మేము రెస్పాండ్ కాము, ఎందుకంటే అవి సాక్ష్యాలుగా పరిగణించలేము. ఇప్పుడు రేషన్ షాప్లో తక్కువ ఇస్తూ ఉన్నారు, అది వీడియోలు తీయండి, పెట్టగలిగితే పెట్టండి. మేము మీకు ఆల్రెడీ గతంలో చూసి ఉంటారు, మేము సోషల్ మీడియాలో పెట్టాం. ఆ విధంగా వీడియోలు వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేసినట్టు. అది 9490555117 అనే నెంబరుకు మీరు వాట్సాప్ పెట్టగలిగితే కానీ వీడియోలు ఎక్కడున్నా మేము ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ సంకోచించేదే లేదు. కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండి. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.